ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలాడువై చచ్చేంత వరకు ప్రేమించు. సార్ ఒక్క నిమిషం, రే ఫోటో ఓపెన్ చేయి. సార్ ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? లేదండి. సార్ ఈ అమ్మాయి నా సిస్టర్ సార్. టెంపుల్కి వచ్చింది, మిస్ అయింది. బాగా గుర్తు చేసుకొని చెప్పండి సార్. ఒక్కసారి చూసి చెప్పండి. చూడండి. లేదండి, చూడలేదు. సరే అండి, సరే సార్, పదండి. ఓకే. గుణ, నానా, గుణ, ఏమైంది గుణ? ఏమైంది? ఏమైంది గుణ? కర్మ కాకపోతే ఏంటిది? ఎన్నో ఏళ్ల తర్వాత మన మధ్య అపార్థాలు తొలగి కలుసుకుంటామేమో అన్న ఆశ కలుగుతున్న క్షణం మనకు కొడుకు కూతురు ఉన్నారని తెలిసి చాలా సంతోషపడ్డాను. కానీ తన గురించి ఇలాంటి పరిస్థితిలో ఇలా వింటాను అనుకోలేదు. ఆ ఆగంతుకులెవరో కాస్త ముందు చెప్పినా బాగుండేది. కన్న కూతుర్ని కంటికి రెప్పలా కాపాడుకునేవాణ్ణి. ధరణి నా కూతురని తెలియనప్పుడు ఏదో ఎఫెక్షన్ ఉండేది. కన్న తండ్రి అన్న భావన నిజం తెలిసాకే కదా. కానీ నా కూతుర్ని నా కళ్ళారా చూస్తూ కబుర్లు చెప్తూ నా గుండెలకి హత్తుకోవాలనుకునే సమయంలో ఇలా కనబడకుండా పోవడం నాకు చాలా బాధగా ఉంది. భరించడం నా వల్ల కావడం లేదు జనని. నా కూతురికి ఏమైందో అన్న భయం నన్ను కలిచివేస్తుంది. గుణ, భయపడకో. దేవుడు దానికేం అపకారం జరగనివ్వడు. ఖచ్చితంగా దాని జాడ మనకి తెలిసేలా చేసి తీరుతాడు. ఏ న్యాయం చేస్తాడో. న్యాయం చేసేవాడు కూతుర్ని కలవడానికి ఇంత కష్టపెట్టడం ఏంటి? నీ బాధ నన్ను భయపడేలా చేస్తుంది. ప్లీజ్, నువ్వు అలా ఉండొద్దు. మన ప్రయత్నం మనం ధైర్యంగా చేస్తూనే ఉండాలి. అందుకేగా వెతుకుతున్నాం. అది కంటపడ్డాకే రెస్ట్. పదగుణ, వెళ్ళి వెతుకుదాం. పదండి. గుణ, జననీలు ధరణిని కలిసారా? ధరణిని కలిసుంటే ఈ పాటికి వాళ్ళకి మొత్తం చెప్పేసుంటుంది. వాళ్ళంతా ఏకమైతే మా పరిస్థితి ఏంటి? ఏం చెప్పి నేను వాళ్ళ చేతుల్లో నుంచి చావు తప్పించుకోవాలి? ధీరజ్ తీసుకెళ్ళింది, తాళి కట్టే ప్రయత్నం చేసింది చెప్తే నా తమ్ముడు నన్ను, నా కొడుకుని జీవితంలో క్షమించడు. జీవించే అవకాశం లేకుండా చేస్తాడు, చంపి పారేస్తాడు. ఇప్పుడేం చెయ్యాలి నేను?
ధరణి, బంగారు తల్లి, బంగారు తల్లి. పిచ్చిదానా, నిన్నిలా చూస్తుంటే ప్రాణం తరుక్కుపోతుంది. కన్న తల్లిని కాకపోయినా చిన్నతనం నుంచి పెంచాను కదా, అంతో ఇంతో ప్రేమ ఉంటుంది కదా. అయినా నీ మొండితనమే నిన్నీ పరిస్థితికి తెచ్చింది. అటు నా తమ్ముడిని కాదన్నావు, ఇటు ధీరజ్తో కూడా పెళ్లికి కాదన్నావంటగా. అందుకే ఇక్కడిలా పడుండాల్సి వచ్చింది. ఎవరో ఒకరికి తలూపి తలోంచి తాళి కట్టించుకుంటే ఎంత బాగుండేది. అయినా నీ నుదుటి నెల రాసుంటే ఎవరేం చేస్తారు? అసలు నీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. నువ్వు వాళ్ళ కన్న కూతురువని నీ అసలు అమ్మా నాన్నలకు తెలిసిందే. పాపం నీకోసం వెతుకుతున్నారు. నిన్ను విడిపించి వాళ్ళ దగ్గర అంతో ఇంతో మంచి సంపాదించుకుంటే కాస్తో కూస్తో లాభం వస్తుంది. ముందు విడిపించి తర్వాత ఏం చెయ్యాలో ఆలోచించాలి. ఈ శారద ఏం చేస్తుందో ఏమో, ఒకసారి ఫోన్ చేసి చూస్తాను. శక్తి, ఈవిడ ఈ టైంలో ఫోన్ చేస్తుందేంటి? ఏం చెప్తుందో విందాం. లాభమైతే ఇటు, లేకపోతే అటు, 2 ఛాన్సులున్నాయి. హలో, ఏ శారద, ఎక్కడున్నావు? అక్కడ ఏం జరుగుతుంది? గుణ వాళ్ళు ఏమన్నా మళ్ళీ మీ ఇంటికి వచ్చారా? వాళ్ళు ధరణిని కలిసి మాట్లాడారా? అంతా ఒక్కటయ్యారా? అసలు ఏమనుకుంటున్నారు? ధీరజ్ని ధరణి మెళ్ళో తాళి కట్టరా అంటే వాడేదో భయపడి వదిలేసి వచ్చాడు. ధరణి ఎక్కడుందో చెప్పిందా? అంటే ఈవిడ గారికి ఆ తర్వాత విషయాలేవి తెలియవన్నమాట. అందుకే ఈవిడ గారు అంత టెన్షన్ పడుతున్నారు. ధరణి ఇంకా ఇంటికి రాలేదు శక్తి, కానీ ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఏమని? ఎవరో ధరణిని కిడ్నాప్ చేశారు. 5 లక్షలు ఇస్తేనే వదులుతారంట. ఏంటి? కిడ్నాప్ చేశారా? 5 లక్షలు అడిగారా? అదే కదా నేను చెప్పేది. నువ్వు విడిపిస్తావా? 5 లక్షలు కడతావా? కట్టొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ నాకేంటి లాభం? 5 లక్షలు నాకే కదా బొక్క. నువ్వు ఇస్తానంటే నేను విడిపిస్తాను. ఒక్క నిమిషం, నేను నీకు అమౌంట్ తర్వాత ఇస్తాను, కానీ ఇప్పుడు నువ్వు మాత్రమే వెళ్ళి విడిపించి జనని వాళ్ళకి ధరణిని అప్పగించకు. నేను వస్తాను, ఇద్దరం కలిసి వెళ్ళి ముందు విడిపిద్దాం. 5 ఇచ్చి నేను పట్టుకెళ్తాను. పట్టుకెళ్తావా? ఎందుకు? అది జనని వాళ్ళ కంట పడితే మన కథ హరికథే. అందరం కలిసి జైలుకు వెళ్ళడమే. వెళ్తే నువ్వెళ్తావు, నేనెందుకు వెళ్తాను? ఆహాహా, నాతో చేతులు కలిపామని చెప్తాగా. సరే సరే, ఇప్పుడు అవన్నీ ఎందుకులే గాని ధరణిని అప్పచెప్తే నువ్వేం చేస్తావు? మళ్ళీ ధీరజ్తో పెళ్లికి ట్రై చేస్తా. ముందుకేస్తే లేపేస్తా. ఏంటి? లేపేస్తావా? ఎస్. లేకపోతే వాళ్ళు కలిసి చెప్పేగా మనకు కైలాస యాత్రే అని. నువ్వు ధరణిని చంపేస్తే నీకేంటి లాభం? నీ కొడుకుతో పెళ్ళైతే నీకు ఆస్తి కలిసొస్తుందని ఓకే అన్నాననుకో, చంపడానికి నేను అస్సలు ఒప్పుకోను. వెళ్ళి ధరణిని విడిపించి నిజం చెప్పి వాళ్ళ అమ్మా నాన్నలకి అప్పచెప్తాను. ఏయ్, పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తే నిన్ను చంపి నేను చస్తాను. అలాంటి పని మాత్రం చెయ్యకు. నువ్వు అన్నట్టు నాకు లాభం కలిగేలా నా కొడుకుతో ధరణి పెళ్లి జరిపిస్తా, కానీ నువ్వు మాత్రం ముందే వెళ్ళకు. ఇద్దరం కలిసే వెళ్దాం. వెయిట్ చేయి. క్యాష్ తీసుకొని మరీ వస్తున్నాను. పెళ్ళంటున్నావు కాబట్టి ఓకే, త్వరగా రా. అడ్రస్ చెప్పు.
నేను వెంటనే బయలుదేరుతున్నాను, అక్కడే వెయిట్ చెయ్యి. సరే. ఒసే పిచ్చి ముద్దు, అది కనబడగానే ప్రాణాలు తీసేస్తా, కానీ ఇంకా పెళ్లి ప్రయత్నం ఏంటే? అడ్డొస్తే నిన్ను లేపేస్తా. అక్క, చెట్టి పరిస్థితుల్లోనూ ధరణి జనని గుణాల్ని కలవనివ్వద్దు. భగవంతుడా, మా కూతుర్ని మాకు కనపడేలా చేయి తండ్రి. నిజాలు దానికి చెప్పి గుండెలకు హత్తుకొని ప్రేమగా పలకరించి తృప్తిగా మాట్లాడి అమ్మ అని పిలిపించుకోవాలని మనసు ఆరాటపడుతుంది. ఈ అమ్మ మనసు ఆరాటం అర్థం చేసుకొని త్వరగా కనపడేలా చేయి స్వామి. జనని జనని టెన్షన్ పడకు, ఏం కాదు. తను ఇక్కడే ఎక్కడో ఉంటుంది. వెతుకుదాం పద. పదమ్మా, రా. పదమ్మా. నానా, ఇది ఇది నా కూతురుదే, నా ధరణిదే. అవును నాన్న, ధరణి మేడలో నేను కూడా చూశాను. అయితే తను ఇక్కడే ఎక్కడో ఈ చుట్టుపక్కలే ఉండుంటుంది. ఇదేంటి గన్ తీసుకొచ్చావు? ధరణిని చంపనని నాకు మాట ఇచ్చావు కదా. ముందు పద. చంపడం చంపకపోవడం అన్నది తర్వాత ఆలోచిస్తాను. ముందు నువ్వు నాకు ధరణిని చూపించు. ధరణిని చూస్తే గాని నువ్వు చెప్పేది ఎంతవరకు నిజమో అబద్ధమో నేను కన్ఫర్మ్ చేసుకోలేను. పద. శక్తి శక్తి అంటే ఏంటి? నేను నీకు అబద్ధం చెప్తాను అనుకుంటున్నావా? ఈ డిస్కషన్ అంతా అనవసరం. ముందు ధరణిని చూపించు. పద. శక్తి, నా మాట విను. శక్తి, నేను నీకు చూపిస్తే ఆవేశాల్లో చంపేసేలా ఉన్నావు. ముందు నువ్వు ఆవేశం తగ్గించుకో. దాన్ని చంపనని మాట ఇచ్చావు. మళ్ళీ మాట తప్పితే మాత్రం బాగుండదు. నీ విషయం మొత్తం కూడా వాళ్ళకి చెప్పేస్తా. ఏయ్, ఏంటే నువ్వు చెప్పేది? ఎక్కువ తక్కువ వాగితే నిన్ను లేపేస్తా. జాగ్రత్త. పద. శక్తి శక్తి ఆగు. శక్తి, నా మాట విను. శక్తి విను. శక్తి శక్తి. ఏయ్, ఏంటే నన్ను లాగుతున్నావు? చంపేస్తా. నన్ను చంపడం కాదు, నీ చావు దగ్గరకు వచ్చింది. ఒకసారి అటు చూడు. ఏంటి కూడా వాళ్ళు వచ్చారు? వాళ్ళు ఎలా వచ్చారు? వాళ్ళకి ఎలా తెలిసింది ఈ అడ్రస్? నువ్వేమైనా చెప్పావా? నేనేం చెప్పలేదు గానీ నువ్వు ముందు లేరా. ధరణి, 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 అమ్మ, అమ్మ, ధరణి, 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 అమ్మ, ధరణి, కళ్ళు తెరు, అమ్మ. ధరణి, 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 కళ్ళు తెరు, ధరణి, ధరణి, కళ్ళు తెరు. ధరణి, ధరణి, కళ్ళు తెరు. అయ్యో లెగు. ధరణి, ధరణి, ప్లీజ్ లెగు. టైంకి వెళ్ళి ఇక్కడికి ఎలా రాగలిగారు? నాకు నీ మీదే డౌట్. ప్రామిస్, నేనేం చెప్పలేదు. వాళ్ళే వెతుక్కుంటూ వచ్చారు. అయితే ఇక్కడి నుంచి కాల్ చేస్తాను. ధరణి, ధరణి, అమ్మ, ధరణి. ధరణి, కళ్ళు తెరిచి చూడు. తలకి డీప్ కట్ అవడం వల్ల హెవీ బ్లీడింగ్ అయింది. అందుకే అన్కాన్షియస్ అయింది. ధరణి, నీకేమన్నా మతుందా?
పిచ్చేమైనా పట్టిందా? ఇప్పుడు కాలిస్తే మనం వాళ్ళకి దొరికిపోతాం. మొత్తం అందరినీ తీసుకుపోయి కటకటాల్లో పడేస్తారు. ఆ తర్వాత అడుక్కోవడానికి చేతులుండవు, నడవడానికి కాళ్ళు ఉండవు. ముందు ఆవేశం తగ్గించుకో, ఆ తర్వాత ఏం ప్లాన్ చేద్దామో ఆలోచిద్దాం. ధరణి, గుణ, ధరణి, ప్రమాదమేం లేదు కదా? ధరణి, నన్ను చూడు ధరణి. దరిద్రం అంటే ఇది. పీడ వదిలించుకుని పేచీ లేకుండా బతుకుదామనుకుంటే మళ్ళీ టైంకి జర్నీ వాళ్ళని వెంటేసుకుని ఇక్కడికి దాపురించింది. ఈ దరిద్రం నాకు వదిలేలా లేదు. ఏరినట్టు శరీర పట్టింది. వీళ్ళిక్కడికి ఎలా రాగలిగారు? ఈ అడ్రస్ ఎవరు చెప్పారు? నా చేతికి చిక్కిన ధరణిని వీళ్ళు ఎత్తుకుపోతున్నారే. ఇప్పుడెలా? ఇదంతా అక్క చేసిన నిర్వాకమే. అక్క వల్లే నా ప్లాన్ ఫెయిల్ అయింది. తమ్ముడని కూడా చూడకుండా నా చేతులు కాలు కట్టేసి ధరణి ఉన్న అడ్రస్ గుణ వాళ్ళకి చెప్పి దాన్ని రక్షిస్తావా? నువ్వే మొక్కవే. చంపేద్దామనుకున్నాను. నువ్వే అడ్డుపడి తొందరపడుకో అని ఆపేశావు. నువ్వు అడ్డుపడ్డం వల్లే ధరణి మిస్ అయింది. అసలు నేను ఫోన్ చేసేదాకా నువ్వు ఆగకుండా నాకు ముందే ఫోన్ చేసి ఈ విషయం చెప్పుంటే ఈ పాటికి అన్ని పనులు పూర్తయి ఉండేవి కదా. పెళ్లి జరగకపోతే కైలాసయాత్ర. గురి పెట్టిన తర్వాత నువ్వు నన్ను వెనక్కి లాగావు. వాళ్ళు దానికి నయం చేస్తారు. అది స్పృహలోకి వస్తుంది, జరిగిందంతా చెప్తుంది. అప్పుడు నా పరిస్థితి, నా కొడుకు పరిస్థితి ఏంటి? కడుపులో కుట్ర పెట్టుకొని కావాలని లేట్ చేసినట్టు నాకు అనిపిస్తుంది. అప్పుడు కూడా నేను ఫోన్ చేస్తే నాకెందుకు చెప్పలేదు? నీ దుర్మార్గం ఏంటో నాకిప్పుడు అర్థమైంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. అవసరం నీదా నాదా? అయినా ఎప్పుడైతే నీ కొడుకు మా ఇంటికి వచ్చాడో నాకు ఫోన్ చేసి అడగొద్దా? తెలిసిన తర్వాత నేను బయలుదేరే లోపే నువ్వు ఫోన్ చేస్తావు. అయినా నువ్వు రావడం లేట్ చేసి నా మీద నిందలు వేస్తావే? ఎందుకు అంతలా ఆవేశపడుతున్నావు? ధరణి స్పృహలో లేదు. దానికి నిజం తెలియదు కదా. నీ కొడుకు పాత్ర, నీ పాత్ర ఏమని చెప్తుంది? పెళ్లి చేసుకోమన్నాడు, అది కుదరదంది, అంతే కదా. దానివల్ల నీకు జరిగే నష్టమే ఉంది. ఆవేశాలు తగ్గించుకొని ముందు ఇంటికెళ్ళు. ముందు ముందు ఏం జరుగుతుందో చూద్దాం. దాన్ని బట్టి మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆలోచిద్దాం. ఆపావని నా మీద గుడ్లురుముతున్నావు. అదే మనం వాళ్ళకి దొరికిపోతే ఏమై ఉండేది? ఒక్కసారి ఆలోచించు. మనమే ధరణిని కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చామని, దీనంతటికీ కారణం మనమే అని మన మీద విరుచుకుపడేవారు. ఆ తరుణ్ వాళ్ళు కలిసి ఏ కీలు కాకీలు విరిచేసేవాళ్ళు. ముందు నువ్వు ఎంత తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అంత మంచిది. తర్వాత విషయాలు తర్వాత ఆలోచిద్దాం. వెళ్ళు, వెళ్ళు. మొత్తం చెడగొట్టాకోదే. నా ప్లాన్ అంతా సర్వనాశనం చేశావు. నేను ఇంత కష్టపడింది దాన్ని వాళ్ళ అమ్మా నాన్నలకి అప్పగించడానికా? నువ్వు అసలు ఎవరి జీవితం బాగు చేద్దాం అనుకుంటున్నావు? దాన్ని చేసుకుంటే కోట్లు వస్తాయన్నది నువ్వే. మళ్ళీ ఇప్పుడు చేసుకోకుండా చేసింది నువ్వే. ఎందుకు నా కాళ్ళు చేతులు కట్టి దాన్ని వాళ్ళకి అప్పచెప్పావు? దాన్ని నాకు దక్కకుండా చేస్తే నీకు వచ్చే లాభం ఏంటి? తాళి కట్టకుండా అడ్డుపడి నన్ను కట్టేసిపోతావా? నిన్ను నిన్ను పిచ్చోడా, నేను గుణ శక్తి వాళ్ళ దగ్గర నుంచి నిన్ను కాపాడనురా. నీకు ఆవేశం, మూర్ఖత్వం తప్ప అర్థం చేసుకునే శక్తే లేదు. అందుకే నీకు అర్థం కావడం లేదు. నువ్వే కిడ్నాప్ చేశావని తెలిస్తే అటు గుణ ఊరుకోడు, ఇటు శక్తి ఊరుకోదు. నేను కిడ్నాప్ చేశానని ఎలా తెలుస్తుంది? అసలు నేను కిడ్నాప్ చేశానని ధరణికే తెలీదు. నా జాగ్రత్తలో నేను ఉండే కిడ్నాప్ చేశాను. చేసావు.
తాళి కట్టడానికి నేను నిన్ను వదిలేసుంటే నువ్వు తాళి కట్టే టైంకి వాళ్ళొచ్చుంటే నీ పని ఏమయ్యేదిరా? ఎందుకొచ్చావో ధరణి చెప్తే అప్పుడు ఏమయ్యేదిరా నీ పరిస్థితి? ఏ కీలు కాకీలు విరిచేసేవాళ్ళు. తర్వాత జీవశ్చవంలా ఉన్న నిన్ను పోలీస్ స్టేషన్లో పడేసేవాళ్ళు. కన్న కూతురికి నువ్వు అన్యాయం చేస్తే వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా? వాళ్ళు ధరణి తరపున నిలబడి నీ అంతు చూసేవాళ్ళు. ఆ తర్వాత తన కొడుకు చేసుకోవాల్సిన ధరణిని నువ్వు చేసుకుంటే ఆ శక్తి మాత్రం ఊరుకుంటుందా? అది ఇందాకే గన్ను పట్టుకుని వచ్చింది, కాల్చి పడేసేది. ఇంత మేలు చేసిన దాన్ని మెచ్చుకోవడం మానేసి నా పీక పట్టుకుంటావా? నా గొంతు పట్టుకున్నవాడు నాకు తోడబుట్టినవాడు ఎలా అవుతాడ్రా? పో, నీ బతుకు నీది, నా బతుకు నాది. మళ్ళీ నా దగ్గరికి రావడం గాని నాతో మాట్లాడే ప్రయత్నం గాని చేశావంటే చంపి పారేస్తాను. పోరా. అసలు నీకు చెప్పడం వల్లే నా ప్లాన్ మొత్తం చెడిపోయింది. లేదంటే ఇప్పటికే దాన్ని పెళ్లి చేసుకుని ఉండేవాడిని. ఆ, చేసుకునేవాడివి. చేసుకున్నాక నువ్వు చేసేది సంసారం కాదు. ఆ శక్తో గుణం నీకు సమాధి కట్టేవారు. ఆ సమాధి దగ్గర కూర్చుని నేనేడ్చేదాన్ని. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు, ఆవేశపడే పనులు మానుకో. నేను నీకెన్నోసార్లు చెప్పాను, నువ్వు ప్రమాదంలో పడకుండా కాపాడగలిగిందని నేను. నన్నే తప్పు పడతావా? ధరణికి ఎలా ఉంది? తనకే ప్రాబ్లం లేదు కదా? చెప్పు గుణ. ఇప్పుడైతే తన సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది.